స్వర్గానికి ఒక యాత్ర. ఒక రోజు ఉదయం, ఒక రైతు రాత్రి తన పొలంలోకి ప్రవేశించి, తాను పండిస్తున్న చెరకులో కొన్నింటిని తిన్నాడని కనుగొన్నాడు. అతను నిఘా ఉంచాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి పొలంలోకి ఏ జంతువు దాడి చేయలేదని నిర్ధారించుకోవడానికి తన పొలానికి వెళ్ళాడు. అతని ఆశ్చర్యానికి, అతను చెరకు తింటూ బిజీగా ఉన్న తెల్ల ఏనుగును చూశాడు. అరుస్తూ ఏనుగు వెంట పరుగెత్తాడు. ఏనుగు పారిపోయేందుకు ప్రయత్నించింది. రైతు దాని తోక పట్టుకున్నాడు. అతని భయంతో, అతను ఏనుగు నేల నుండి పైకి లేచాడు. జంబో ఎగురుతోంది. భయపడిన రైతు ఎగిరే ఏనుగు తోక పట్టుకున్నాడు. ఏనుగు మేఘాల పైన ఉన్న తోటలో దిగింది. రైతు తన అమ్మమ్మ స్వర్గం గురించి మాట్లాడుతున్నాడని గుర్తుచేసుకున్నాడు. ఇది స్వర్గం అయి ఉండాలి, అతను అనుకున్నాడు. రసవంతమైన పండ్లతో నిండిన అందమైన చెట్లను చూసి ముగ్ధుడయ్యాడు. పండ్లు తినడం ప్రారంభించాడు. జేబులో కొన్ని పండ్లు పెట్టుకున్నాడు. అతను వాటిని భూమిపై ఉన్న తన స్నేహితులతో పంచుకోవాలనుకున్నాడు. ఏనుగు మళ్ళీ ఎగిరినప్పుడు, రైతు దాని తోక పట్టుకున్నాడు. ఏనుగు చెరకు పొలానికి వెళ్లేందుకు వెళ్ళింది. వారు భూమిపైకి దిగిన తరువాత, రైతు ఇంటికి పరిగెత్తాడు. రైతు స్నేహితులు అతని కథను నమ్మరు. అతను స్వర్గపు చెట్ల నుండి తీసిన రసవంతమైన మామిడి పండ్లను వారికి అందించాడు. పండ్లు చాలా తీపిగా ఉన్నాయి, అతని స్నేహితులందరూ అవి స్వర్గపు రుచిగా ఉన్నాయని అంగీకరించారు. అతను మళ్ళీ స్వర్గానికి ఎప్పుడు వెళ్తున్నాడో తెలుసుకోవాలనుకున్నారు. ఆ రాత్రి పర్యటనకు ప్లాన్ చేస్తున్నట్లు రైతు చెప్పాడు. అతని స్నేహితులు తమను తనతో తీసుకెళ్లమని వేడుకున్నారు. రైతు అంగీకరించాడు. అవును, అందరం స్వర్గానికి వెళ్లి అక్కడ జరుపుకుందాం, అన్నాడు. అర్ధరాత్రి చెరుకు పొలంలో కలవాలని స్నేహితులు నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి రైతు మరియు అతని స్నేహితులు పొలంలో వేచి ఉండగా, వారు ఆకాశం నుండి దిగుతున్న తెల్ల ఏనుగును చూశారు. ఏనుగు చెరకు వాటాను పొందే వరకు వారు ఓపికగా వేచి ఉన్నారు. ఏనుగు టేకాఫ్కు సిద్ధంగా ఉండగా, రైతు పరిగెత్తి దాని తోక పట్టుకున్నాడు. ఏనుగు లేవగానే స్నేహితుల్లో ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ళు పట్టుకున్నారు. ఏనుగు పైకి లేవడంతో మరో వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ళు పట్టుకున్న వ్యక్తి కాళ్లను పట్టుకున్నాడు. ఇలా, ప్రతి మనిషి తన పైన ఉన్న మరొకరి కాళ్లను పట్టుకున్నట్లుగా, మానవ గొలుసు పెరిగింది. ఏనుగు ఎగిరిపోవడంతో స్నేహితులు మాట్లాడుకోవడం ప్రారంభించారు. వారిలో ఒకరు స్వర్గపు తోటలో నీటి పుచ్చకాయలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. అయితే, నీటి పుచ్చకాయలు ఉన్నాయి, అని రైతు అన్నాడు. అవి చాలా పెద్దవి, అన్నాడు. ఎంత పెద్దది? అని అడిగాడు స్నేహితుడు. ఇది పెద్దది, అని రైతు తన చేతులతో ప్రదర్శించాడు. స్వర్గపు నీటి పుచ్చకాయలు ఎంత పెద్దవో చూపించడానికి అతను చేతులు తెరవగా, రైతు మరియు అతని స్నేహితులు పడిపోయారు. అదృష్టవశాత్తు, వారు మంచి పాత భూమిపై ఉన్న ప్రవాహంలో పడిపోయారు. స్వర్గీయ ఏనుగు చెరకు పొలానికి తిరిగి రాలేదు, అయితే రైతు మరియు అతని స్నేహితులు అతను తిరిగి రావడం కోసం వేచి ఉన్నారు. For more videos, like, share, subscribe. Get Kudus Gurukul.